హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 32వ జాతీయ పుస్తక ప్రదర్శన గ్రాండ్గా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రదర్శనని ప్రారంభించారు. బుక్ ఫెయిర్లో వేలాది పుస్తకాలను అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. 11 రోజులు నిర్వహించే ప్రదర్శనకు పుస్తక ప్రియుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. తెలంగాణ గ్రంథాలే ఉద్యమాన్ని నడిపించాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పుస్తకాలు ఏ వర్గానికో ప్రాంతానికో పరిమితం కాదన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పుస్తకాలు అవసరమని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతి ఏర్పాటు చేసిన 32వ జాతీయ పుస్తక ప్రదర్శనను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త కపిలవై లింగమూర్తి ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక ప్రదర్శనలో దేశంలోనే హైదరాబాద్ 2వ స్థానంలో ఉందన్నారు వెంకయ్య. దేశంలో పాఠకుల సంఖ్య పెరుగుతోందని, గ్రంథాలయాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పుస్తకాలు భాషా సంస్కృతులకు దర్పణాలు, విజ్ఞానము అభివృద్ధి గమనంలో అక్షర పాదేయాలు. అలాంటి ఎన్నో పుస్తకాల కొలువుదీరిన హైదరాబాద్ పుస్తక మహోత్సవం 2018లో పాల్గొనడం నాకు మనసు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. సమస్త వాంగ్మయ సృష్టికి బీజ రూపం అక్షరమే అంటారు. అక్షరానికి ఉన్న శక్తి అలాంటిది. అలాంటి కదిలించే శక్తి పుస్తకానికి ఉంది. తెలంగాణలో వికాసం రావడానికి గ్రంథాలయ ఉద్యమం పోషించిన పాత్ర మర్చిపోలేనిది. ఇక్కడ ప్రజల్లోని సామాజిక చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసిన ఘనత గ్రంథాలయ ఉద్యమానికి దక్కుతుంది. 11 రోజుల పాటు జరిగే పుస్తక ప్రదర్శనలో 331 స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన వేలాది పుస్తకాలను అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. పుస్తక ప్రదర్శనకు ఇంతగా స్పందన కనిపించడం హర్షించదగిన విషయమన్నారు ప్రముఖులు. పుస్తకాన్ని పట్టుకుని చదివితే వచ్చే ఆనందం ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చదివితే రాదన్నారు. అనేక విజ్ఞాన అంశాలు, విజ్ఞానకరమైనటువంటి అంశాలు, నిత్య జీవితంలో మనకు పనికొచ్చేటువంటి విషయాలు, ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు, ఇట్లా అనేక అంశాల మీద కొత్త పుస్తకాలు వస్తున్నాయి. వాటితో పాటు సాంకేతిక పరిజ్ఞానం పట్ల లేదా ఆధునిక పోకడల పట్ల కొత్తగా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విజ్ఞాన రంగానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మన పుస్తక బుక్ ఫేర్లో అనేక పుస్తక ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత బుక్ ఎగ్జిబిషన్ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. తెలంగాణ సాహిత్యము, కళలు, సంస్కృతి వీటన్నిటికీ ప్రాధాన్యత పెరిగిన తర్వాత పుస్తక ప్రదర్శనకి లక్షల మంది రావడం అనేది నిజంగానే ఆశ్చర్యకరం. అంతకుముందు ఈ బుక్ ఎగ్జిబిషన్ను చివరికి తెలంగాణ తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది నిజంగానే గర్వకారణం. కొంతమందికి వర్తమాన సామాజిక ఆర్థిక సమస్యల మీద కొంత జ్ఞానం కావాలంటుంది. కొందరికి భాషా పరిజ్ఞానం కోసమే వస్తారు. చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే ఈ పోటీ పరీక్షల కోసం వస్తుంటారు. ఏదైతేనే మొత్తం మీదనైతే ఈ ప్రదర్శనకి రావటం అనేది చాలా అవసరం. చాలా విషయాలు తెలుస్తుంటాయి. అందుకనే తప్పనిసరిగా యువతులు అందరూ కూడా విద్యార్థులు తప్పకుండా వచ్చి చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. పుస్తక ప్రదర్శనలో వేదాలు, ఉపనిషత్తులు, ప్రాచీన సాహిత్యంతో పాటు ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోని నవలలు, కథలను 10 నుంచి 50% వరకు రాయితీ ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్కు చెందిన కొన్ని ప్రచురణ సంస్థలు 50-100 రూపాయలకే 3 నుంచి 4 పుస్తకాలు విక్రయిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు నిర్వాహకులు. తెలంగాణ సమాజంలో తెలంగాణకి కావాల్సినటువంటి తెలంగాణ నవనిర్మాణానికి కావాల్సిన పుస్తకాన్ని ఒక పనిముట్టుగా ఈ పుస్తకాన్ని అందించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ ఏడాది 10 లక్షలు దాటుతారన్నటువంటి ఒక నమ్మకం కూడా మాకుంది. ఈ పుస్తక ప్రదర్శన ద్వారా మొత్తంగా యువత బాగా వస్తున్నారు ఇక్కడ. అట్లాగే అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. కాబట్టి అన్ని వర్గాలకు కావాల్సిన పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ని దేశంలో ప్రథమ స్థానాన్ని తీసుకుపోవడం కోసం మేము కృషి చేస్తున్నాం. చిన్నారులకు తెలుగు భాషపై ఆసక్తి, పుస్తకాలు చదవడంపై ఇష్టాన్ని పెంచేందుకు బాలోత్సవ్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ప్రతిరోజు సాయంత్రం బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.